నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఆస్తమా, అలర్జీకి కారకాలేంటి, అలాగే వీటి వల్ల ఎటువంటి సమస్యలు తలెత్తుతాయి, హోమియోలోని ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది అనే విషయాలు వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ ఓమర్ గారు. దీనికి సంబంధించి మీకు ఎటువంటి సమస్యలున్నా 0402349013 అండ్ 14 నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆస్తమా అండ్ అలర్జీ? ఆస్తమా అలర్జీ రెండు ఒకటేనా, లేకపోతే వేరువేరా? అలాగే ఆస్తమా అంటే ఆయాసం అని అనుకోవచ్చా? ఓకే, మామూలుగా చూడండి, ఆస్తమా అన్నట్టుగా ఆయాసము మరి దమ్ము వ్యాధి అన్నట్టుగా అంటారు. మామూలుగా మనకు ఊపిరి సరిగ్గా ఆడకపోవడము, మనకు పూర్తి స్థాయిలో ఊపిరి అందకపోవడము, చిన్న మనకు అంటే మనము ఆయాసం అన్నట్టుగా తెలుసుకున్నప్పట్లో ఊపిరిలో బిగిసుకోవడం అన్నట్టుగా జరిగిన సందర్భం, ఇవన్నీ కూడా ఆస్తమా అన్నట్టుగా అనుకోవచ్చు. మామూలుగా ఎలర్జీ అన్నట్టుగా మనకు ఏదైనా వస్తువు పడకపోయిన పక్షంలో మనకు వాటి ద్వారా వచ్చే కొన్ని లక్షణాలు, వాటి ద్వారా వచ్చే మనకు కొన్ని తర్వాత కనిపించే కాంప్లికేషన్స్ని మనం ఎలర్జీ అన్నట్టుగా అనుకోవచ్చు. అంటే ఏదైనా వస్తువు పడలేదు, దాంతో తుమ్ము వచ్చినాయి, ముక్కు నుంచి నీళ్ళు రావడం జరిగింది, మనకు ఊపిరి ఆడతలేదు, చర్మం పైన ఎటువంటి అయినా దద్దుళ్ళు, బెందులు మరియు రియాక్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి, డైరియా లాంటి కండిషన్స్ అట్లాంటివి వస్తున్నాయి, ఇవన్నీ కూడా ఎలర్జీ కిందికి వస్తుంటాయి. సో ఆస్తమా అనేది ఒక పూర్తిగా వేరు విషయము. అంటే ఆస్తమాలో ఎలర్జిక్ ఫ్యాక్టర్స్ అనేది ఉండొచ్చు, బట్ ఎలర్జీ అనగా మనకు ఒక రియాక్షన్, ఆ బాడీ రియాక్షన్ అనగా మనకు సున్నితమైన అయిపోయినప్పుడు, బాడీ చాలా సెన్సిటివ్ అయిపోయినప్పట్లో మనకు కనిపించే అవకాశం అనేది చూస్తుంటాము. సో హైపర్ సెన్సిటివిటీ ఆఫ్ బాడీ అనగా అనుకోవచ్చు దీన్ని, ఎలర్జీని. ఎనఫిలాక్టిక్ రియాక్షన్స్ అనేది కూడా దీన్ని ఇంగ్లీష్లో చెప్తుంటారు. ఓకే రండి, ఒక కాల్ సిద్ధంగా ఉన్నారు, చూద్దాం. హైదరాబాద్ నుంచి చిన్ని కుమార్ గారు. హలో హలో చిన్ని కుమార్ గారు మాట్లాడండి సార్. హలో చెప్పండి చిన్ని కుమార్ గారు. హలో సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే హలో చెప్పండి, వినిపిస్తుంది. సార్, అది ఎలర్జీ ఎక్కువ వస్తుందండి. ఓకే, అంటే ఏ విధంగా వస్తుందండి మీకు ఎలర్జీ? అంటే మామూలుగా వినిపిస్తుందండి సార్. వినిపిస్తుంది, చెప్పండి సార్, మీరు చెప్పండి. ఎలర్జీ అంటే మామూలుగా అదే ముక్కమ్మటే ఇది కారడము, ఓకే చేసుకుంటానండి, అయినా కొంచెం రిలీఫ్ అవుతుందండి. సరేనండి. సో మామూలుగా చిన్ని కుమార్ గారు, ఇక్కడ మనకు రెండు విషయాలు తెలియబడుతున్నాయి. ఎలర్జీ సంబంధించి మీకు ముక్కుకే ఉంది, ఎలర్జీకి రైనైటిస్ అన్నట్టుగా దీన్ని చెప్పుకోవచ్చు. దీనికి రావడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి అన్నమాట. ఆ కారణాల్లో మనకు డిఎన్ఎస్ సమస్య ఎక్కువ శాతంలో చూస్తాము. ముక్కు గోడ అన్నట్టుగా మనం కార్టిలేజ్ అన్నట్టుగా ముక్కు మధ్యలో ఉంటుంది చూడండి, దానికి కొంచెం బెండ్ అవ్వడం, సి షేప్ కానీ మరియు ఎస్ షేప్ కానీ బెండ్ ఉండడం, వాటి ద్వారా ఒక ముక్కు అన్నట్టుగా పెద్దగా అయిపోయి ఇంకొక చిన్నగా అయిపోవడం అన్నట్టుగా జరుగుతుంటుంది. సో ఈ సెన్సిటివిటీ అన్నట్టుగా ఈ ముక్కులు ఎక్కువైపోయిన పక్షంలో మనకు ఈ ఎలర్జిక్ రైనైటిస్ అనే సమస్య రావడం జరుగుతుంది. సో ఇక్కడ లోపల ఏమవుతుందంటే మనకు గాలి ఎక్కువ శాతం వెళ్తుంది, అదే విధంగా క్రిముళ్ళు మరియు దుమ్ము అన్నట్టుగా లోపలికి వెళ్తుంటుంది. కాబట్టి మన బాడీ ఒక రియాక్షన్ ప్రొడ్యూస్ చేస్తుంటుంది, అది మనకు అక్కడ ట్రాప్ చేయడానికి ముక్కు నుంచి నీళ్ళు రావడం అన్నట్టుగా జరగాలి. బట్ మీ కండిషన్లో సెన్సిటివిటీ అధికంగా అయిపోయినప్పట్లో అధికంగా ముక్కు నుంచి నీళ్ళు రావడము, తుమ్ములు రావడం, ఇవన్నీ కూడా జరగడం స్టార్ట్ అయిపోతాయి. దీన్నే అలర్జిక్ రైనైటిస్ అన్నట్టుగా చెప్తారు. డిఎన్ఎస్, నేసల్ పాలిప్స్, నేసల్ టర్బినేట్ హైపర్ట్రోఫీ, చిన్నపిల్లల్లో ఎడినాయిడ్స్, టాన్సిలైటిస్ ఇలాంటి కండిషన్ బట్టి ఈ సమస్యలు వస్తుంటాయి. సో మీరు ఒకసారి ఎగ్జామినేషన్ చేయించాలి, దానికి రూట్ కాజ్ అన్నట్టుగా ఎక్కడ ఉందన్నట్టుగా ఫైండ్ అవుట్ చేసి వాటికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఓకేనండి, నెక్స్ట్ కాలర్ చూద్దాం. తిరుమల నుంచి సాయి సుధా గారు. హలో చెప్పండి మేడం, మీ ప్రాబ్లం ఏంటో. అది మా మదర్కి అండి, మా మదర్కి శ్వాస అనేది ఫ్రీగా ఆత్మ టైప్లో ఆయనకి శ్వాస ఓకే, వయసు ఎంత ఉన్నారా ఆమె? 55 అండి. ఎప్పటి నుంచి ఉంది ఈ సమస్య? ఇది 1 year నుంచి ఉందండి. ఓకే, దగ్గు వస్తుందా? దగ్గు లేదు, నంజు, తెమ్మెడ, తేమ? 1 year నుంచి సార్. ఓకే, సో మామూలుగా ఆయాసం అన్నట్టుగా పెద్ద వయసులో వస్తుంది అనుకోండి, మనకు ఇది బ్రాంకైటిస్, బ్రాంకెక్టైటిస్ మరియు ఎలర్జిక్ బ్రాంకైటిస్ సంబంధించిన సమస్య, లేకపోతే సిఓపిడి, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజీజ్ అన్నట్టుగా మనకు వచ్చే సమస్యలో కనిపిస్తుంది. సో సిఓపిడి సమస్యలో, క్రానిక్ పల్మనరీ అబ్స్ట్రక్టివ్ డిజీజ్లో మామూలుగా ఇక్కడ మనకు బ్రాంకైటిస్ అన్నట్టుగా ఆ గాలి వెళ్ళేది నాళ అనమాట, ఆ నాలి చిక్కిపోవడము, అక్కడ మనకు తెమ్మెడ ఉత్పత్తి ఎక్కువ కావడము, ఇవన్నీ కూడా జరగడం స్టార్ట్ అవుతాయి.
ఆస్తమా కండిషన్లో కూడా మామూలుగా ఈ విధంగానే కింద భాగంలో ఊపిరితిత్తుల్లో మనకు ఇటువంటి జరగడం అన్నట్టుగా స్టార్ట్ అయ్యింది. అది ఆల్వియోలస్ అన్నట్టుగా ఒక ద్రాక్ష మాదిరిగా చిన్నగా మనకు ఉంటాయి అన్నమాట ఊపిరితిత్తుల మధ్యలో. సో దానికే మనకి ఇటువంటి సమస్య అన్నట్టుగా కనిపించే అవకాశంలో మనకు ఆస్తమా అన్నట్టుగా వస్తుంది. సో దమ్ము రావడము, ఆయాసం అన్నట్టుగా కనిపించడము, కొంచెం నడిచిన వెంటనే ఊపిరి ఆడతలేదు అనిపించడము, ఇవన్నీ కూడా ఆస్తమా సంబంధించిన లక్షణాలు అనుకోవచ్చు. ఇంకొకటి, ఆమెకు ఒకవేళ బీపీ మరియు గుండెకు సంబంధించిన సమస్య ఉన్నా సరే ఇటువంటి లక్షణాలు వస్తుంటాయి. ఒకసారి ఎక్స్రే తీయించాలి మరియు ఈసీజీ తీయించాలి. ఈసీజీ మరియు ఎక్స్రే ద్వారా మనకు కన్ఫామ్గా ఎటువంటి ప్రాబ్లం అన్నది అర్థమవుతుంది. బహుశా ఈ రిపోర్ట్స్ తీసుకొని దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించండి. హోమియో కేర్కి రావచ్చు, మీరు దానిలో హెల్ప్ చేద్దాం. ఓకే సార్. సో ఆస్తమా ఎన్ని రకాలుగా ఉంటుంది? అంటే ఆస్తమా అన్నట్టుగా మనం ఒకటే రకంగా చూడొచ్చు, ఎలర్జిక్ ఆస్తమా మరియు నార్మల్ ఆస్తమా. బట్ బ్రాంకైటిస్, సిఓపిడిలో ఉన్న చాలా సమస్యలు అనమాట. సో ఈ రీజన్స్తో సహా మనకు ఆస్తమా వచ్చే సమస్య కనిపిస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే మామూలుగా ఊపిరితిత్తుల్లో కొంచెము ఈ చిక్కిపోవడము, బిగిసుకోవడం అనే లక్షణాలు కనిపిస్తూ అక్కడ మనకు ఆ గాలి వెళ్ళే దారిలో కొంచెం ఉమ్ము అన్నట్టుగా, తెమ్మెడ అన్నట్టుగా ఎక్కువ ఉత్పత్తి జరగడం స్టార్ట్ అయినప్పట్లో ఇట్లాంటి సమస్యలు వస్తుంటాయి. సో ఏమవుతుందంటే ఇక్కడ మనం మామూలుగా చూస్తుంటాము, గాలి పీల్చుకున్నప్పటికీ పెద్దగా ఉందనుకోండి స్పేస్, మంచిగా గాలి పోతుంటుంది. అదే కొంచెం చిక్కిపోయింది అనుకోండి, గాలి పోవడం అనేది కష్టం అయిపోతుంటుంది. అందుకే అంత పూర్తి స్థాయిలో మనకు అవసరం ఉన్న గాలి అందకపోవడం అనేది జరిగితేనే మనకు ఎక్కువ గాలి పీల్చుకోవాలి అనిపిస్తుంటుంది. మనకు ఓపెన్ స్పేసెస్లో వెళ్ళాలి, ఓపెన్ ప్లేస్కి వెళ్ళేసి అక్కడ గాలి ఎక్కువ పీల్చుకోవాలన్నట్టుగా అనిపిస్తుంటుంది. లోపల ఏమైనా తెమ్మడం అంటే దాన్ని ఉమ్మడానికి మనం ప్రయత్నం చేస్తుంటాము. సో ఈ విధంగా లక్షణాలు అన్నట్టుగా మనం చూస్తుంటాం. ఓకేనండి, నెక్స్ట్ కాల్లో చూద్దాము. హైదరాబాద్ నుంచి శకుంతల గారు. హలో శకుంతల గారు, మీ ప్రాబ్లం చెప్పండి సార్కి. ఊపిరి సరిగ్గా తీసుకోవడానికి రాదు, చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే, అంటే ప్రాబ్లం ఇంకేమవుతుందమ్మా, కొంచెం విస్తారంగా చెప్పండి. ఒక్కోసారి చాలా సార్లు అవుతుంది, ఊపిరి తీసుకోవడానికి కష్టంగా అవుతుంది. ఇక్కడ ఛాతి కింద దగ్గు ఏం లేదు. తెమ్మడా అంటే మామూలుగా వస్తుంటది. ఓకే, ముక్కు బిగిసుకోవడం, దిబ్బడా? ముక్కు అలాంటిది ఏం లేదు, కానీ ఊపిరి తీసుకోవడానికి కష్టం అవుతుంది నాకు. వెరీ గుడ్ అమ్మా. సో మీకు ఆస్తమా అన్నట్టుగా సమస్య ఉండొచ్చు. ఇక్కడ మనకు చూస్తున్నాము ముక్కు నుంచి కూడా కొన్నిసారి మనము ఊపిరి తీసుకోలేకపోవడం అన్నట్టుగా జరుగుతుంది. చిన్న పిల్లల్లో సహజంగా కనిపిస్తుంది, చిన్న వయసు వాళ్ళలో కనిపిస్తుంటుంది. అంటే 25-30 ఇయర్స్ వాళ్ళకు కూడా మనకు ఇట్లాంటి కండిషన్స్ అనేవి కనిపిస్తుంటాయి. అంటే నేసల్ బ్లాకేజెస్ ఉండడం, ఎలర్జీ కండిషన్, డిఎన్ఎస్ కండిషన్స్ ఇట్లాంటివి ఉండడం వల్ల కూడా ఇటు సమస్యలు వస్తుంటాయి. అదే కింద భాగం అనుకోండి, ఛాతిలో, గాలి నలలో ఇట్లాంటి కండిషన్ జరిగితే మనకు ఆస్తమా మరియు బ్రాంకైటిస్ కండిషన్స్ అన్నట్టుగా చూసుకోవచ్చు. సో మీకు ఆస్తమా అన్నట్టుగానే కనిపిస్తుంది. ఒకసారి ఎక్స్రే తీయించాలి, లేకపోతే హెచ్ఆర్సిటీ, మనము హై రెజల్యూషన్ సిటీ స్కాన్ అన్నట్టుగా చెస్ట్ది చేయించాలి. మూడవది స్పైరోమెట్రీ అన్నట్టుగా ఒక పరీక్ష ఉంటుందమ్మా, మనం గాలి ఊదే పరీక్ష. అది ఆ గాలి ఊదే పరీక్షలో మనకు ఆస్తమా ఉందా లేదా అన్నట్టు కన్ఫర్మ్ అవుతుంది. ఈ 3 పరీక్షలు చేయించుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనండి, నెక్స్ట్ కాల్లో చూద్దాం. వరంగల్ నుంచి నరేష్ గారు. హలో మేడం. నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. మేడం వరంగల్ నుంచి మాట్లాడుతున్నా మేడం. నరేష్ చెప్పండి. నరేష్. హలో నరేష్ గారు చెప్పండి. సార్ రొటేట్ కింద హాస్పిటల్ వస్తామా అన్నారు సార్. ఓకే, ఏమైతుంది మీకు? ఏం లేదు సార్, ఈ మధ్యలో ఒక 15 days నుంచి బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది సార్ చాలా. ఓకే, తెమ్మెడ వస్తుందండి? పడుకుంటే ఆయాసం అనిపిస్తుంది సార్. దగ్గు, తెమ్మెడ? అది ఏం లేదు సార్, అది ఆయాసమే. వయసు ఎంత మీరు? 35 సార్. 35 years. ఓకే, మామూలుగా ఇంత చిన్న వయసులో గుండెకు సంబంధించిన సమస్యలు ఏమి ఉండవు కాబట్టి మీకు వస్తున్నది ఆస్తమా అని అనుకోవచ్చు. మామూలుగా ఆస్తమాలో మనం చూస్తుంటాం సిమిలర్గా ఒకటి స్లీప్ డిస్నియా అనేది ప్రాబ్లం ఉంటుంది. దానిలో స్లీప్ యాప్నియా అనేది కూడా అంటారు. అంటే పనుకున్నప్పుడే ఈ సమస్య ఎక్కువ అయ్యేటట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ గుండె అనగా కొంచెం ఫ్లాట్గా అయిపోవడం పనుకున్నప్పట్లో మనం చూస్తుంటాము. సో అటువంటి సమయంలో నిద్రపోతున్నప్పుడే ఈ ప్రాబ్లం కనిపిస్తుంది. సో గుండె వల్ల కూడా కొంచెం ప్రభావం అనగా అవుతుంటుంది. బట్ 37 ఏజ్ అంటున్నారు, మీకు ప్రాబ్లం అటువంటిది ఏమి ఉండకపోవచ్చు. ఆస్తమా అలాగని కండిషన్స్లో మనం చెప్పినట్టుగా ఆయాసం అన్నట్టుగా రావడము,
నడుస్తున్నప్పుడు ఎక్కువగా ఇబ్బంది కావడము ఇవన్నీ కూడా లక్షణాలు వస్తుంటాయి. సో ప్రాబబ్లీ మీకు కండిషన్స్ అదే విధంగా ఉన్నాయి. హోమియో కేర్ ఇంటర్నేషనల్కి ఒకసారి సంప్రదించండి, తప్పకుండా మీకు హెల్ప్ చేద్దాము. ఓకే, నెక్స్ట్ కాల్లో చూద్దాం. వైజాగ్ నుంచి యోగిత గారు. హలో అండి. నమస్తే యోగిత గారు, చెప్పండి మీ ప్రాబ్లం. ఏంటంటే అండి, మా ఫ్యామిలీలో అందరికి ఇది జలుబు ఆస్తమా అనేది ఉంది. ఇప్పుడు నాకు ఒక బాబు పుట్టాడు. తనకి పుట్టుకతోనే ఆ ప్రాబ్లం అయ్యింది, ఆ కఫం అది ఎక్కువ ఉండడం వల్ల. నెక్స్ట్ ఇప్పుడు అది కంటిన్యూ అవుతుందండి. దాంతో పాటు పిల్లలకి ఒళ్ళంతా ర్యాషెస్ వస్తున్నాయి. అది ఎలా అంటే దోమలు కుట్టినట్టు వస్తున్నాయి. అది మళ్ళీ కురుపుల్లాగా అయ్యి అలా ఇంట్లో 2 పిల్లలు 3 పిల్లలకు కూడా వచ్చేస్తుంది అనమాట. నేను చాలా హాస్పిటల్స్ తిరుగుతున్నాను కానీ నాకేం పెద్ద రెస్పాన్స్ లేదండి. బాబు వాళ్ళకు వ్యాక్సినేషన్స్ ఏమైనా అయినాయమ్మా? వేయించానండి, స్పెషల్ వ్యాక్సినేషన్స్ కూడా ఏవో అని వేసారు కానీ ఏం ఉపయోగం లేదండి. ఓకే, మామూలుగా చూడండి, కొన్నిసారి వ్యాక్సినేషన్ వేయించిన తర్వాత కూడా వ్యాక్సినేషన్ సైడ్ ఎఫెక్ట్స్లో కూడా కొన్ని సమస్యలు చర్మానికి వస్తుంటాయి అన్నమాట. సో కావచ్చు బాబుకి ఇప్పుడు వయసు తక్కువ, చిన్నవాళ్ళు కాబట్టి ఆయనకు ఇమ్యూన్ సిస్టమ్ ఇంకా పెరగకపోవచ్చు. ఇమ్యూన్ సిస్టమ్ పెరగకపోయిన స్థితిలో కూడా కొన్ని ఇన్ఫెక్షన్స్ అనగా మళ్ళీ తిరిగి వచ్చేస్తుంటాయి. అవి కాక ఎలర్జీ లాంటి కండిషన్స్ కూడా ఉంటాయి. చిన్నపిల్లల్లో కూడా మనం ఎలర్జీ లాంటి కండిషన్స్ చూడొచ్చు. మామూలుగా వాళ్ళకు ఎడినాయిడ్ సమస్యలు, మా టాన్సిలైటిస్ సమస్యలు, లేకపోతే మా ఇన్ఫెక్షన్స్ అనగా రైనైటిస్, మన కంజెషన్స్ లాంటివి కూడా చూడొచ్చు. సో ఈ సమయంలో బాబు ఇమ్యూన్ సిస్టమ్ ఎట్లంటే మనం పెరగాలి అనగా మనము చూస్తుండాలి. యాంటీబయాటిక్స్, యాంటీ ఎలర్జెన్స్ వాడడం వల్ల బాబు ఇమ్యూన్ సిస్టమ్ సప్రెస్ అయిపోతుంటుంది. బాబు ఎక్స్పోజ్ అయినప్పట్లోనే కొంచెం ఇంప్రూవ్మెంట్ జరుగుతుంటుంది. హోమియోపతి చికిత్స ద్వారా ఇమ్యూన్ సిస్టమ్ చాలా మంచిగా బూస్ట్ అవుతుంది. మీరు ఒకసారి హోమియోపతి ట్రై చేయండి. మీరు ఇక చూస్తుంటారు, ప్రతిసారి యాంటీబయాటిక్స్ వాడడం వల్ల బాబు ఇమ్యూన్ సిస్టమ్ చాలా లో అయిపోతుంటుంది. ఇది వరకు 3 నెలల్లో ఒకసారి వచ్చే జలుబు 2 నెలలు, 2 నెలల నుంచి 1 నెల, నెల నుంచి వారాలు అనడగా జరిగిపోవడం స్టార్ట్ అయిపోతుంది. సో కంటిన్యూషన్లో ఇన్ఫెక్షన్స్ కానీ సిమ్టమ్స్ రావడం అనడగా జరుగుతుంటుంది. అంటే ఇమ్యూన్ సిస్టమ్ అనడగా అంతా లో అయిపోతుంది ఇప్పుడు. సో అందుకే మీరు యాంటీబయాటిక్స్, యాంటీ హిస్టమిన్స్, యాంటీ ఎలర్జిక్ మెడిసిన్ స్టాప్ చేసి బాబు సెల్ఫ్ ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేసే రకంగా చేయండి. హెల్ప్ కావాలంటే హోమియోపతి ట్రై చేయండి. ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ చేయడానికి హోమియోపతి చాలా మంచి మెడిసిన్. మీరు ఆ విధంగా బాబు ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ కాల్లో చూద్దాం. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. హలో, చెప్పండి శ్రీనివాస్ గారు. అది నాకు కంటిన్యూగా దగ్గు వస్తుందండి. ఓకే, అది డాక్టర్ గారిని సంప్రదిస్తే అంటే ప్రైవేట్ డాక్టర్ గారిని సంప్రదించాము. ఆయన ఏమన్నా అంటే ఇది మామూలు దగ్గర పొడి దగ్గరలా వస్తుంది, నీకు టాబ్లెట్ ఇస్తా అని చెప్పి కంటిన్యూ టాబ్లెట్ ఇచ్చారు. ఓకే, అయితే 3 months నుంచి వాడుతున్నాము టాబ్లెట్స్. అయ్యి తగ్గుతుంది, మళ్ళీ ఏదైనా కొబ్బరి బండం తాగినా తీపి వస్తే తిన్నా మళ్ళీ కంటిన్యూ అవుతుంది దగ్గు. ఓకే, 2 days బ్యాక్ వెళ్తే హాస్పిటల్ ఆయన స్కానింగ్ తీయాలమ్మా, నీకు ఏమైందో చూడాలి, కంటిన్యూ అవుతుంది కదా అని అంటున్నారు. అయితే మీకు సమస్య ఒట్టి దగ్గే ఉంటుందా, లేకపోతే ముక్కు భాగంలో ఏమైనా ప్రాబ్లం వస్తుందా? లేదండి, ముక్కుది ప్రాబ్లం లేదు, అప్పుడప్పుడు లైట్గా తెవడ వస్తుంది. ఓకే, సో మామూలుగా ఇక్కడ 2 reasons ఉండొచ్చు. మీకు ఒక ఎలర్జిక్ టెండెన్సీ ఎక్కువ ఉండొచ్చు. అబ్సల్యూట్ ఎసినోఫిల్ కౌంట్ అన్నట్టుగా చేయించండి. మామూలుగా మన బాడీలో ఎలర్జెన్స్ ఎక్కువ ఉన్నప్పట్లో మన కాంటాక్ట్ అయిన వెంటనే మన ఎసినోఫిల్స్ పెరిగిపోతుంటాయి. ఈ ఎసినోఫిల్స్ పెరగడం వల్ల మనకు తెమ్మెడ కూడా ఎక్కువ ఉత్పత్తి జరుగుతుంటుంది, దానివల్ల కూడా దగ్గు వస్తుంటుంది. రెండవది పోస్ట్ నేసల్ డ్రిప్. మన ముక్కులో గాలి పీల్చుకున్నప్పట్లో కూడా ఏమవుతుందంటే ముక్కులో ఉన్న మనకు తడి గొంతులో దిగుతుంటుంది, దాన్ని పోస్ట్ నేసల్ డ్రిప్ అంటారు. అన్నట్టుగా అన్న వెంటనే వెనుకకి తిరుగుతుంది చూడండి, అదే. సో ఆ పోస్ట్ నేసల్ డ్రిప్ వల్ల కూడా మళ్ళీ మనకు థ్రోట్ ఇన్ఫెక్షన్స్ రావడం, క్రానిక్ ఫ్యారింజైటిస్ కండిషన్స్ కనిపిస్తుంటాయి. సో ఈ విధంగా మీకు దగ్గు అన్నట్టుగా రిపీటివ్గా ఉంటుంది. సో మీరు ఒకసారి ఈ 2 సమస్యలు ఏమైనా ఉన్నా అన్నట్టుగా కన్ఫర్మ్ చేసుకొని దగ్గర ఉన్న హోమియోపతి సెంటర్ని సంప్రదించండి. హోమియో కేర్ ఇంటర్నేషనల్ రావడానికి ప్రయత్నం చేయండి, తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాం. రైట్ సార్. సార్, డస్ట్ అలర్జీ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? అంటే మామూలుగా ఎవరైనా డస్ట్కి ఎక్స్పోజ్ అయినారనుకోండి, మామూలు మనుషులు కూడా డస్ట్కి ఎక్స్పోజ్ అయినప్పట్లో ఒక్కొక్కసారి తుమ్ములు అన్నట్టుగా కనిపిస్తుంటాయి. సో వాళ్ళకు ఈ అనుభవం అన్నట్టుగా మామూలు ప్రక్రియలో కనిపిస్తుంటుంది. అదేవిధంగా కొంతమందికి ఎలర్జీ ఉన్న వాళ్ళలో ఈ ప్రక్రియ చాలా ఎక్కువ అయిపోతుంది, అంటే 10 times కూడా ఎక్కువ కావడానికి అవకాశం ఉంది.
సో ఈ నలుగురిలో ఆ ఒక్క మనిషికి తుమ్ములు ఎక్కువ వస్తున్నాయంటే ఈ మనిషిలో ఏదో ఒక ప్రాబ్లం జరుగుతుంది కాబట్టి ఈయనకి ఈ సమస్య వస్తుంది. సో దీన్నే మనం హైపర్ సెన్సిటివిటీ అన్నట్టుగా అనుకోవచ్చు. సో మామూలుగా దుమ్ము ఎక్స్పోజ్ అయిన వెంటనే తుమ్ములు రావడం, ముక్కు నుంచి నీళ్ళు రావడం, ముక్కు టోటల్గా బ్లాకేజ్ అవ్వడం, మన గొంతులో ఏమైనా ముక్కు నీళ్ళు కనిపించడం, ఇవన్నీ జరిగినప్పట్లో వాళ్ళకు ఈ ఎలర్జిక్ డస్ట్ ఎలర్జీ అన్నట్టుగా అనుకోవచ్చు. సో మామూలు డస్ట్ ఎలర్జీ కాకుండా స్మెల్ ఎలర్జీ వల్ల కూడా కొంతమందికి ప్రాబ్లం జరుగుతుంటుంది. కోల్డ్ ఎయిర్, బయట గాలికి తిరిగినప్పట్లో కూడా కొంతమందికి ఈ సమస్యలు వస్తుంటాయి. సో ఇవన్నీ కూడా ఈ సెన్సిటివిటీ ఎక్కువైపోవడం వల్లనే మనకు జరిగే సమస్యలు కనిపిస్తాయి. సో ఇటువంటి సిమ్టమ్స్ ఎవరికైనా ఉంటే త్వరలోనే వాళ్ళు ఈ ఎలర్జీకి సంబంధించిన సమస్యల్లో హోమియోపతి చికిత్స ట్రై చేస్తే చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనండి. నెక్స్ట్ కాలర్ నందికమ్మ నుంచి శైలజ గారు. హలో. ఓకే సార్. ఇప్పుడు పిల్లల్లోనే ఆస్తమా ఉన్న పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఆడుకునేటప్పుడు ఆస్తమా వస్తే ఆట ఆపేయడం మంచిదంటారా? అది బెటర్ ఉంటుంది. ఎందుకంటే చూడండి, ఆయాసం అన్నట్టుగా వస్తుంది, మనకు గాలి అన్నట్టుగా పూర్తి స్థాయిలో అందట్లేదు అనుకోండి, మనకు హైపాక్సియా లాగా కండిషన్స్ వస్తుంటాయి. హైపాక్సియా అంటే మనకు ఆక్సిజన్ మన బాడీ పార్ట్స్కి అందకపోవడం. అదేవిధంగా మన బ్రెయిన్ కూడా ఎక్కువ శాతంలో ఆక్సిజన్ తీసుకుంటుంది. మన బాడీ భాగాల్లో అధిక భాగం అన్నట్టుగా మనకు ఆక్సిజన్ మరియు బ్లడ్ మన బ్రెయిన్కి పంప్ అవుట్ అవుతుంటుంది. సో అటువంటి సమయంలో ఏదైనా హైపాక్సిక్ కండిషన్స్ వచ్చాయనుకోండి, బాబు అన్కాన్షియస్ అవ్వడం అనేది కూడా మనం చూస్తుంటాము. సో ఇటువంటి డ్యామేజెస్ మన బ్రెయిన్కి జరగకుండా మనం జాగ్రత్తగా ఉండాలంటే ఆయాసం ఉన్న పిల్లలు లిమిటెడ్గా ఆడడం మొదలు పెట్టాలి. వాళ్ళు దుమ్ము అటువంటి ఏమైనా కండిషన్స్ ఉన్నాయనుకోండి, బయట పోలన్స్ ఉంటాయి, దుమ్ము ఉంటుంది, హే ఉంటుంది. హే అంటే మామూలుగా మన పొట్టు అన్నట్టుగా. సో ఇటువంటి ఏరియాస్లో వాళ్ళు ఆడకుండానే చూస్తుండాలి. సో అటువంటి కండిషన్స్లో అధికంగా ఆడినప్పట్లో దమ్ము వచ్చిన సందర్భంలో వీళ్ళు వెంటనే స్టాప్ చేసి మనం రెస్ట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. గ్రాడ్యువల్గా మెడికేషనల్ ఇంప్రూవ్మెంట్ ద్వారా వాళ్ళు ఎక్స్పోజ్ అవుతున్నప్పట్లో వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ వస్తే ఆడొచ్చు. ఓకేనండి. నెక్స్ట్ కాలర్ గుంటూరు నుంచి పావని గారు. హలో. హలో మేడం. చెప్పండి మేడం. నాకు 6 years నుంచి ఆస్మా ఉందండి. ఓకే. నేను ఇన్హేలర్ యూజ్ చేస్తాను, అంటే డైలీ యూజ్ చేయను సార్. బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చినప్పుడు యూజ్ చేస్తాను. నాకు బ్రీతింగ్ బాగా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఒంటి మీద ర్యాష్ వస్తుందండి, బాగా దురదగా కూడా ఉంటుంది, నొప్పిగా ఉంటుంది. అది ఎందువల్ల వస్తుంది? ఓకే, మీరు ఇప్పుడు ఈ సమస్యలు వచ్చినప్పుడు గమనించితే ఏదైనా తిన్న తర్వాత ఏదైనా చేసిన తర్వాత ఈ సమస్య ఎక్కువైతుందా గమనించారా మీరు? అవునండి, కొంచెం క్లైమేట్ బాగా వేడిగా ఉన్నా కూడా నాకు ర్యాష్ వస్తుంది, బ్రీతింగ్ ప్రాబ్లం లేకపోయినా కూడా. ఓకే. అది 2-3 days దాకా ఎక్కువ చెస్ట్ ప్లేస్ లోను, కాళ్ళ మీద, చేతుల మీద వస్తుంది, అరిచేతులు అరికాళ్ళల్లో దురద అనిపిస్తుంది. సరేనండి, నేను చెప్తాను. మామూలుగా చూడండి, ఇటువంటి కండిషన్స్ మనం చెప్పినట్టుగా ఎలర్జిక్ రియాక్షన్స్ కూడా ఉంటాయి. మామూలుగా ఆస్తమా, నోస్ కంప్లైంట్స్ మరియు చర్మంకి చాలా క్లోజ్గా రిలేషన్ ఉంటుంది. ఇవి రావడం కూడా ఎక్టోడర్మ్ అనగా మన జర్మైనల్ లేయర్స్ అంటారు. అంటే పుట్టినప్పట్లో మనకు జర్మైనల్ లేయర్స్ అనగా కొన్ని ఉంటాయి. ఆ జర్మైనల్ లేయర్స్లో ఎక్టోడర్మ్ అనగా జర్మైనల్ లేయర్ ద్వారానే మనకు ఈ రెస్పిరేటరీ మరియు స్కిన్ మరియు న్యూరో మూడు కూడా అక్కడ నుంచి మనకు జనరేట్ అవుతుంటాయి అన్నమాట. సో ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్కి స్కిన్కి అన్నట్టుగా చాలా దగ్గర రిలేషన్ ఉంటుంది. సో చాలామందికి ఎలర్జీ ఉన్న వాళ్ళకు ముక్కు ఎలర్జీ కానీ, గొంతు ఎలర్జీ, ఆస్తమా, ఎలర్జిక్ బ్రాంకైటిస్ ఉన్న వాళ్ళకు స్కిన్ రిలేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి అర్టికేరియా, దద్దుళ్ళు, బెందుళ్ళు, డర్మటైటిస్ లాంటి కండిషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో కావచ్చు మీకు ఎలర్జీ అనగా టచ్ అయినప్పుడే స్కిన్ రియాక్షన్ మరియు మీకు రెస్పిరేటరీ రియాక్షన్ కూడా అవుతుంది. అందుకే మీకు ఆస్తమా మరియు డర్మటైటిస్, అర్టికేరియా చూస్తున్నాం. ఓకేనండి. ఇప్పుడు ఆస్తమా ఉన్న వాళ్ళు వ్యాయామం చేయొచ్చా? చేయకూడదంటే యోగా లాంటివి ఏమైనా సజెస్ట్ చేస్తారా? తప్పకుండా వ్యాయామం చేయొచ్చు. వాళ్ళకు లిమిటెడ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అన్నట్టుగా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు. అవి కాక జిమ్నాస్టిక్స్లో కూడా కొన్ని ఎక్సర్సైజ్ అన్నట్టుగా వాళ్ళు చేయొచ్చు. స్విమ్మింగ్ కూడా చేయొచ్చు. చాలామందికి స్విమ్మింగ్ వల్ల మనకి ఎక్సర్షన్ అయినప్పట్లో హెల్ప్ కూడా అవుతుంటుంది. సో లిమిటెడ్ ఎక్సర్సైజ్ అన్నట్టుగా వాళ్ళు చేస్తే తప్పకుండా వాళ్ళ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఏవి ఉన్నాయి వాటి ద్వారా హెల్ప్ కూడా అవుతుంటుంది. సో అవి కాక యోగా అన్నట్టుగా చాలా మంచిగా మనకు ఈ హెల్ప్ చేస్తుంటుంది మెడికల్ ట్రీట్మెంట్లో. ఇవన్నీ కూడా మేనేజ్మెంట్లో మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంటాయి.
యోగా మరియు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ మరియు స్విమ్మింగ్ మరియు లిమిటెడ్ ఎక్సర్సైజ్ అన్నట్టుగా చేయొచ్చు. ఓకేనండి. నందిగామ నుంచి శైలజ గారు కాల్ సిద్ధంగా ఉన్నారు. హలో హలో, నమస్తే సార్. చెప్పండి మేడం. సార్, మా మదర్కి హ్యాండ్స్ లెగ్స్ అలర్జీ లాగా వస్తూ ఉంటాయి. ఓకే. ఇచ్చింగ్ ఉంటుంది అనమాట. డస్ట్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు నోస్ నుంచి వాటర్ వస్తూ ఉంటాయి సార్. ఓకే, ఇక్కడ కూడా మనం ఇందాక చెప్పినట్టుగా సేమ్ కండిషన్స్, అంటే మామూలుగా నోజ్ నుంచి వాటర్ వస్తున్నాయి, ముక్కు నుంచి నీళ్ళు జారిపోతున్నాయి అంటే ఇవన్నీ కూడా ఎలర్జిక్ రైనైటిస్ కండిషన్స్ అని అనుకోవచ్చు. దీంతో సంబంధించి మనకు స్కిన్ ఎఫెక్షన్స్ కూడా ఉన్నాయి. అక్కడ కూడా డెర్మటైటిస్ మరియు అర్టికేరియా లాంటి కండిషన్స్ చూడవచ్చు. ఇవి రెండింటికి రిలేషన్ దగ్గరగా ఉంటుంది. మీరు ఎలర్జన్ ఏది అన్నట్టుగా ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నం చేయండి. మనకి ఏ వస్తువు అన్నట్టుగా కాంటాక్ట్లో వచ్చిన తర్వాత ఇట్లాంటి సమస్యలు ట్రిగర్ అవుతున్నట్టుగా మనం గమనించి వాటికి అవాయిడ్ చేయడం చాలా మంచిది. లేకపోతే మెడిసినల్ ట్రీట్మెంట్లో హోమియోపతిక్ ట్రీట్మెంట్ ద్వారా ఇంప్రూవ్మెంట్ వస్తున్నప్పట్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తక్కువైపోతుంటాయి. ఓకేనండి. ఆస్తమా ఉన్న గర్భిణీ స్త్రీలు మెడిసిన్స్ అలాగే ఇన్హేలర్స్ అనేవి యూజ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు లిమిటెడ్, ఇప్పుడు చూడండి ఆస్తమా కండిషన్స్ కొంత వాళ్ళకి ఎక్కువగా సివియారిటీతో వస్తుంటుంది. అటువంటి సమయంలో తప్పకుండా వాళ్ళు యూజ్ చేయాల్సి వస్తుంది. బట్ డాక్టర్ ప్రిస్క్రైబ్ మెడికేషన్స్ వాడడం వల్లనే మనకు చాలా హెల్ప్ అవుతుంది. ఈ ప్రెగ్నెన్సీ టైంలో కొంతమందికి స్టీరాయిడ్స్ అవన్నీ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ని అగ్రవేట్ చేస్తుంటుంది, వాటికి ఎక్కువ చేస్తుంటుంది. సో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ద్వారానే వాళ్ళు వాడడం స్టార్ట్ చేయాలి. డాక్టర్తో ప్రెగ్నెన్సీ ఉన్న కండిషన్స్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళకి ఆస్తమా ఉంది, ఏదైనా ఇతర ప్రాబ్లం ఉంది, స్కిన్ ఎలర్జీ ఉంది అన్నట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు వాటిలో హెల్ప్ చేస్తారు. మీకు అవసరం ఉన్న మెడికేషన్ చాలా ఇన్వాల్వ్ చేస్తారు. సో ఇటువంటి కండిషన్స్లో ఆస్తమా అన్నట్టుగా లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లం కూడా అవుతుంటుంది. అంటే వాళ్ళకు ఆయాసం ఎక్కువైపోయింది అనుకోండి, మనం ఇందాక మాట్లాడాము హైపాక్సియా కండిషన్స్ అని. సో ఫీటస్ కూడా ఉన్న బేబీకి కూడా ప్రాబ్లం చేసే అవకాశం కూడా ఉంటుంది. సో అటువంటి కండిషన్స్లో తప్పదు ఇన్హేలర్ వాడాల్సి వస్తుంది. సో అది డాక్టర్ ప్రిస్క్రైబ్ ఇన్హేలర్ ఉన్నాయనుకోండి చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా స్టెరాయిడ్స్ ఇన్హేలర్స్ ఇవి స్టార్టింగ్ స్టేజ్లోనే వాడటం ఎంతవరకు కరెక్ట్? అది అంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆల్మోస్ట్ ఏమవుతుందంటే ఎలర్జిక్ కండిషన్స్ ఏమైనా ఉన్నా, ఆస్తమా కండిషన్స్ ఉన్నా బిగినింగ్ అన్నట్టుగా మనకు ఉట్టి సింపుల్ సిమ్టమ్స్తో స్టార్ట్ అవుతాయి. మామూలు సింపుల్ సిమ్టమ్స్ అంటే తుమ్ములు, జలుబు, దగ్గు, తెమ్మెడ అన్నట్టుగానే స్టార్ట్ అవుతుంది. వీటికి సివియారిటీ పెరిగినప్పుడే ఆయాసం ఇంకా దమ్ములో మారుతుంటుంది. సో అటువంటి కండిషన్స్ ముందు జాగ్రత్తగానే మనం దీన్ని కంట్రోల్ చేసుకోవడం అన్నట్టుగా చేసామనుకోండి, అది హెల్ప్ఫుల్ అవుతుంది. స్టీరాయిడ్స్ మరియు యాంటీహిస్టమైన్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల ఆ డిజీజ్ అన్నట్టుగా సప్రెస్ అయిపోతుంది. అంతే అక్కడ నుంచి జరిగి ఇంకా డీపర్ ఏరియాస్లో వెళ్తుంది. ఆ డీపర్ ఏరియాస్లో వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మనకు ఆస్తమా తొందరగా వచ్చే అవకాశం అయిపోతుంది. ఆస్తమా కాకుండా ఇంకా సివియారిటీ కాంప్లికేషన్స్ పెరిగే అవకాశం జరగవచ్చు. సో అందుకే అర్లీ స్టేజెస్లోనే మనం స్టీరాయిడ్స్ మరియు యాంటీహిస్టమిన్స్ అన్నట్టుగా అవాయిడ్ చేసుకుంటూ మన మెడికేషన్స్ని, మన ఇంప్రూవ్మెంట్ ఇమ్యూన్ సిస్టమ్ని చేస్తుంటే మేనేజ్మెంట్ ద్వారా చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆస్తమా అలర్జీ కారకాలు అలాగే ట్రీట్మెంట్ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి TV9.